నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీ పిల్లలు ఏడీహెచ్డీ మరియు ఆటిజం సమస్యలతో బాధపడుతున్నారా? స్పీచ్ లాంగ్వేజ్ థెరపీ అంటే ఏంటి? పిల్లల్లో ఏడీహెచ్డీ మరియు ఆటిజం సమస్యను ఎలా గుర్తించాలి? ఆటిజం, ఏడీహెచ్డీ సమస్యలకు లేటెస్ట్ ట్రీట్మెంట్ మెథడ్స్ గురించి వివరించేందుకు అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ వ్యవస్థాపకులలో ఒకరు, ఆడియాలజిస్ట్, స్పీచ్ లాంగ్వేజ్ ప్యాథాలజిస్ట్, 7 ఏళ్ల అనుభవం కలిగిన డాక్టర్ సచిన్ కుమార్ గురువే గారు ప్రస్తుతం మనతో పాటు 10 టీవీ స్టూడియోలో ఉన్నారు. మరి వారిని అడిగి మరిన్ని సలహాలు, సూచనలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. సో ముఖ్యంగా ఈ ఏడీహెచ్డీ కానీ లేకపోతే ఆటిజం అంటే ఏంటి, ఇది ఎందువల్ల వస్తుంది? యా అండి, ఏడిహెచ్డి ఆటిజం అనేది ఒక సెన్సరీ ఇంటిగ్రేట్ అవ్వకపోవడం వల్ల మనకి డెవలప్మెంటల్ డిజార్డర్ కానివ్వండి, లేదంటే చాలామంది న్యూరోలాజికల్ డిజార్డర్ అని అంటారు. బట్ ఎప్పుడైతే మనం ఎంఆర్ఐ కానివ్వండి, లేదంటే సిటీ తీస్తే కానివ్వండి, అది ప్లెయిన్గానే వస్తుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ గోస్ విత్ సెన్సరీ ఇష్యూస్ ఉన్నప్పుడు మనం చూసే ఏదైతే డిఫికల్టీస్ ఏవైతే ఉన్నాయో, సెన్సరీ ఇంటిగ్రేషన్ ఎప్పుడైతే అవ్వకపోవడం వల్ల జరుగుతుందో దాన్ని మనము ఇంటిగ్రేట్ అవ్వలేకపోవడం వల్ల వచ్చేదాన్ని మనము సెన్సరీ ప్రాసెసింగ్ డిజార్డర్ అని అంటాం మనం దీన్ని. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ డెవలప్మెంటల్ టూ ఆల్సో మనకి. సో ఇట్స్ ఎ డెవలప్మెంటల్ డిజార్డర్ కూడా అని అనొచ్చు, లేదంటే సెన్సరీ ప్రాసెసింగ్ డిజార్డర్ కూడా అని అనొచ్చు మనం దీన్ని. అంటే ఓకే సార్, అంటే ముఖ్యంగా పిల్లల్లో ఈ ఆటిజం కానీ ఏడీహెచ్డీ సమస్య అంటే వాళ్ళ పేరెంట్స్ నుంచి ఇది సంక్రమించే అవకాశం ఉందా? అంటే ఇప్పుడు మనకి చెప్పలేమండి అండి. అది ఎలా అంటే మనకి జన్యుపరంగా అని అనుకుంటే మాత్రం క్రోమోజోమల్ ఎప్పుడైతే మనం టెస్ట్కి వెళ్తామో కొన్ని సందర్భాల్లో అది కూడా ఉండొచ్చు, మనకి హెరిడిటరీ కూడా ఉండొచ్చు మనకి కొన్ని సందర్భాల్లో. బట్ నాట్ ఆల్ ద టైమ్. అన్ని కేసెస్లో వస్తుందా అంటే అన్ని కేసెస్లో రాదు. ఇది పాయింట్ ఒక 1% మనం చెప్పగలము. ఓకే, హెరిడిటరీగా వచ్చే ఛాన్స్ ఉందా అని అంటే ఒక 1% అని చెప్పొచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ వోంట్ కమ్. ఎప్పుడైతే మనం డెవలప్మెంటల్గా చూస్తామో, లేదంటే పోస్ట్ నాటల్ కేసెస్లో మనం ఎప్పుడైతే ఈ సమస్య ఎప్పుడైతే వస్తుందో మనకి డెవలప్మెంటల్ వైజ్గా, మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇది కనిపించదు మనకి. సో చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి మనకి పేరెంట్స్ నుంచి వచ్చేది అనేది. మరి పిల్లలు దీన్ని ఏ విధంగా గుర్తించాలంటారు? అంటే దీనికి ట్రీట్మెంట్ ఏంటి సార్? యా అండి, పిల్లలు గుర్తించడం అనేది చాలా ఈజీ అండి. ఇప్పుడు జనరల్గా మనకి పిల్లలు ఒక 1 ఇయర్లోనే వాళ్ళు ఒక 4 నుంచి 5 పదాలు చెప్పడము, స్మైల్ ఇవ్వడము, ఓకే, పిల్లలతో ఆడుకోవడము, సో ఇలాంటివి అన్నీ చేస్తూ ఉంటారు పిల్లలు. కానీ ఎప్పుడైతే ఈ ఫీచర్స్ మనకి కనిపిస్తాయో, ఐ కాంటాక్ట్ ఇవ్వలేకపోవడం కానివ్వండి, లేదంటే మాట్లాడలేకపోవడం కానివ్వండి, ఈవెన్ హైపర్నెస్ కానివ్వండి, కొద్దిగా ఎక్కువ కనిపిస్తుంది మనకి. స్పీచ్ అనేది డిలే అయిపోతుంది మనకి. బిహేవియరల్ ఇష్యూస్ కనిపిస్తుంది. పిల్లలు క్రాంకీగా ఉండడం ఎక్కువగా, తన వరల్డ్లో సెల్ఫ్ వరల్డ్ అనేది ఎక్కువ ఉంటుంది. తన లోకంలో తను ఆడుకోవడము, తన లోకంలోనే ఉండడము, తన లోకంలోనే తను నవ్వడము, టాయ్స్తో ఆడుకోవడం, అది మీనింగ్ఫుల్గా కూడా కనిపించదు మనకి. సో ఈజీ టు ఐడెంటిఫై దిస్ వన్. బట్ చాలామంది పేరెంట్స్ ఏం చేస్తారు అంటే ఇది మామూలుగానే ఉందిలే, ఇంకా వచ్చేస్తుంది అని అనుకుంటారు. బట్ ఇప్పుడైతే ఇది టైం గడిచే కొద్దీ ఈ ప్రాబ్లం అనేది కూడా ఎక్కువ అవుతూ పోతుంది మనకి. సో ఎప్పుడైతే మీరు ఒక ఆడియాలజిస్ట్, స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్నో, లేదంటే ఒక చైల్డ్ సైకాలజిస్ట్నో, లేదంటే ఒక ఎర్లీ ఇంటర్వెన్షనిస్ట్నో ఎప్పుడైతే కలుస్తారో, ఎప్పుడైతే మీరు అసెస్మెంట్ చేస్తారో, దెన్ విల్ గెట్ టు నో దట్ అవి ఆటిజం ఫీచర్స్ ఉన్నాయా, ఏడిహెచ్డి ఫీచర్స్ ఉన్నాయా, ఉంటే ఎంత ఉంది, మైల్డ్ ఉందా, మోడరేట్లీ సివియర్ ఉందా అనేది మనకు తెలుస్తుంది. దాని ప్రకారంగానే మనం ట్రీట్మెంట్ అనేది చేస్తాము. అంటే మనం డెవలప్మెంటల్ స్కేల్ అనేది ఒకటి ఉంటుంది మనకి, దాన్ని మనము అసెస్మెంట్ చేస్తాము. దాంట్లో మనకి స్పీచ్ ఎంత డిలే ఉంది, బిహేవియర్ ఎలా ఉంది, ఎంత డిలే ఉంది, అది కూడా ఈవెన్ సోషలైజేషన్ ఎలా ఉంది, కాగ్నిషన్ ఎలా ఉంది, తెలివితేటలు ఎలా ఉన్నాయి, లాజికల్ థింకింగ్ ఎలా ఉంది అనేది కూడా మనం చూస్తాము. దాంట్లో విజన్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా బాబుకి, లేదంటే ఐ కాంటాక్ట్ ఇవ్వలేకపోతున్నారు అని అంటారు చాలామంది. మనకి ఒక ఫీచర్ అది ఒకటి, మనకి డిస్ట్రాక్షన్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి పిల్లల్లో. సో ఎంతసేపు మన వైపు చూస్తున్నాడు, మన వైపు చూసి ఎంతసేపు ఆడుతున్నాడు, మన సేపు చూస్తూ ఎంతసేపు నవ్వుతున్నాడు అనేది కూడా మనకి ఇంపార్టెంట్ థింగ్. ఇవన్నీ మనకి ఏంటంటే డిలే కనిపిస్తాయి, ప్రతి దాంట్లో మనకి డిలే కనిపిస్తుంది. అంటే ఒక చూడంగానే ఒక ఆర్టిస్టిక్ అబ్బాయిని మనము ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాము. ఏడిహెచ్డిలో వచ్చేసి మనకు హైపర్నెస్ ఎక్కువ కనిపిస్తుంది, ఫియర్ అనేది ఉండదు వాళ్ళకి. ఈవెన్ ఆటిజంలో కూడా మనకి డేంజర్ ఏంటి అనేది కూడా తెలియదు మనకి. కాలర్ రెడీగా ఉన్నారు, ప్రకాష్ గారు. హలో మేడం. నమస్తే అండి, డాక్టర్ సచిన్ కుమార్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో అండి, చెప్పండి. కొద్దిగా గట్టిగా మాట్లాడండి అండి. పేరు శశాంక్ సార్. చెప్పండి. ఇప్పుడు బాబుకి 10 సంవత్సరం వచ్చింది సార్. ఇలాగే ఆటలు రావడం లేట్ అవుతుంది సార్. అది హైపర్ యాక్టివ్ సార్.
బాబు వయసు ఎంత అన్నారండి? 10వ సంవత్సరం సార్. 10 సంవత్సరాలు. అవును సార్. ఓకే అండి. ఇప్పుడు హైపర్గా ఒకటే ఉన్నాడా, లేదంటే మాటలు డిలే కానివ్వండి, ఈవెన్ ఐ కాంటాక్ట్ ఇవ్వలేకపోవడం కానివ్వండి, అది కూడా ఉందా అండి సమస్య? వినిపించే బాగానే ఉన్నాయి సార్. కాకపోతే మాటలు తిరిగి చెప్పలేకపోవడం కొన్ని మాటలు అంటే సో కొంత డిలే ఉంటుంది. రైట్ అండి. ఇప్పుడు మనకి ఏంటంటే ఒక ఏజ్ క్రైటీరియా కూడా ఒకటి ఉంటుందండి. చాలామంది ఎప్పుడైతే మన ఆటిజంని లేదంటే ADHDని ఎప్పుడైతే మనము ట్రీట్ చేయడం స్టార్ట్ చేస్తాం కదండి, అప్పుడు ఏమవుతుంది అంటే ఏజ్ క్రైటీరియా దాని సివియారిటీ కూడా మనకి చాలా వరకు మనకి హెల్ప్ అవుతుంది మనకి. అంటే బేస్డ్ ఆన్ ద సివియారిటీ పైన మనం ఇచ్చే ట్రీట్మెంట్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, పిల్లలు నార్మల్ అవ్వగలుగుతారా లేదా అన్నది మనకి దానిపైన ఆధారపడి ఉంటుంది. సో పిల్లలు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 yearsలో మీరు ఐడెంటిఫై చేశారు అనుకోండి, ఒక మైల్డ్ లాస్ అనేది ఉంటుంది. అప్పుడు అంటే మైల్డ్గానే మనకి డిలే అనేది ఉంటుంది. ఆ డిలేని మనము త్వరగా ట్రీట్ చేసుకుంటే మనకి తక్కువ సమయంలో మనం ఏం చేయగలుగుతాము అంటే బాబుని నియర్ టు నార్మల్, అంటే ఒక 2 years బాబులాగా బిహేవ్ చేయడము అనేది వచ్చేస్తుంది. మాట్లాడడం కానివ్వండి, నడవడం కానివ్వండి, పిల్లలతో కలవడం, పిల్లలతో కలిసి ఆడుకోవడం అనేది అంతా వస్తుంది మనకి. వాళ్ళ లాజికల్ థింకింగ్ కానివ్వండి, ఈ డిలే ఏదైతే ఉందో త్వరగా ఫిల్ అవుతుంది కాబట్టి నియర్ టు నార్మల్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మనకి. ఎప్పుడైతే మనం 10 years 12 years అని అంటే ఆల్రెడీ వాళ్ళ బ్రెయిన్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్గా డెవలప్ అయి ఉంటుంది. ఎందుకు అంటే 0 to 3 yearsలో పిల్లల బ్రెయిన్ అనేది ఆల్మోస్ట్ 60% డెవలప్ అవుతుంది. దెన్ 4 to 7 yearsలో మనకి 90% అండ్ 8 to 10 yearsలో 100% బ్రెయిన్ అనేది డెవలప్ అయిపోతుంది మనకి. దాని తర్వాత ఈ సెల్ బాడీ కానివ్వండి, సినాప్స్, యాక్సాన్స్ ఇవన్నీ ఏంటంటే డెవలప్ అయిపోతాయి. అంటే అది బేస్మెంట్ అన్నమాట. ప్యూబర్టీ అనేది స్టార్ట్ అయిపోతుంది నెక్స్ట్ లెవెల్లో. సో ఈ ఏదైతే 10 years ఉందో పిల్లలు ఎలా అయితే వాళ్ళ బిహేవియర్ ఉంది, వాళ్ళ స్ట్రాంగర్ జోన్, వీకర్ జోన్ ఏవైతే ఉన్నాయో అవి ఫుల్ ఫ్లెడ్జ్గా సెటిల్డ్ అయిపోతాయి అనమాట. వాళ్ళ లెర్నింగ్ అబిలిటీ కానివ్వండి అంతా సెటిల్ అయిపోతుంది. సో దానిపైన మన ఎలివేషన్ అనేది వస్తుంది. అంటే ఈ 10 years లోపు మనం ఏదైనా నేర్పించాలి, ఏదైనా చేయాలి అంటే దాని లోపే వస్తుంది మనకి. తర్వాత మోడిఫికేషన్ అంటే వాళ్ళ లాజికల్ థింకింగ్ని బట్టి ఉంటుంది. యాజ్ పర్ మన కాలర్ చెప్పినట్టు ఇప్పుడు 10 years ఉంది, హైపర్నెస్ ఉంది అంటే దాన్ని మనం కొంతవరకు కంట్రోల్ చేయగలుగుతాము. బట్ నియర్ టు నార్మల్ అనేది తీసుకురాలేము ఆ బాబుని. మనం చెప్పే విధానం అనేది బాగుండాలి. ట్రీట్ చేయొచ్చు ఆ బాబుని కూడా. హైపర్నెస్ తగ్గుతుంది. హైపర్నెస్ తగ్గితే ఏంటంటే కొద్దిగా వింటూ కొద్దిగా మాట్లాడడం అనేది కూడా స్టార్ట్ చేస్తారండి అలా. ఎస్ సార్. అంటే ఇంతకు ముందుతో పోలిస్తే ఈ మధ్య కాలంలో ఎందుకని ఎక్కువగా పిల్లల్లో ఈ ఆటిజం కానీ ADHD కానీ ఎక్కువగా చూస్తున్నాం? రీజన్ ఏంటి సార్? ఈ రీజన్ ఏంటంటే అండి, ఇప్పుడు మనకి మెట్రో సిటీస్లో వే ఆఫ్ లివింగ్ ఏదైతే ఉందో చాలా వరకు న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉన్నాయి. ఇంతకుముందు న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉండేవి కాదు, జాయింట్ ఫ్యామిలీస్ అనేవి ఎక్కువ ఉండేవి. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీలో ఏమవుతుంది అంటే వైఫ్, హస్బెండ్ ఇద్దరు వర్క్ చేయడం వల్ల పిల్లల్ని చూసుకునేవారు ఎవరు లేరు. నావడేస్ ఇప్పుడు కరోనా తర్వాత ఏంటంటే ఇంకా ఎక్కువ చూస్తున్నాము. ఎందుకు అంటే స్క్రీన్కి అడక్ట్ అయిపోవడము, మొబైల్ చూడడం కానివ్వండి, లేదంటే టీవీ చూడడం కానివ్వండి, ఇది ఎక్కువైపోవడం వల్ల, దాంట్లోనే లీనమై ఉండడం వల్ల వాళ్ళ సెల్ఫ్ వరల్డ్ అనేది ఎక్కువైపోయి ట్రూ కమ్యూనికేషన్ అంటే ఏదైతే ఫిజికల్గా కమ్యూనికేషన్ ఏదైతే జరగాలో అది జరగకపోవడం వల్ల, పిల్లల ఏజ్ అనేది వెళ్ళిపోవడం వల్ల ఇలాంటి కమ్యూనికేషన్ డిజార్డర్స్ అని అంటాం మనం దీన్ని. సో ఈ సమస్యలు అనేవి ఎక్కువ వస్తాయి. అంటే పిల్లలతో ఇంటరాక్షన్ అనేది తగ్గిపోవడము అనేది కనుక మనం గ్రహిస్తే అప్పటిదప్పుడు మనం ఏం చేయాలి అంటే ఎక్కడైతే ల్యాగ్ అవుతున్నామో అక్కడ స్టిమ్యులేషన్ అనేది ఇవ్వడము, వాళ్ళతో టైం స్పెండ్ చేయడము, వాళ్ళతో మాట్లాడడము అనేది మనం స్టార్ట్ చేస్తే కనుక చాలా వరకు థింగ్స్ అనేవి నియర్ టు నార్మల్ వస్తాయి మనకి. సో మెయిన్ ఇప్పుడు ఉన్న అట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో వచ్చేసి ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ అని చెప్పొచ్చు. అండ్ స్క్రీన్స్ అనేవి ఎక్కువైపోయాయి, ఫిజికల్ ప్లే అనేది చాలా తక్కువైపోయింది. అది కూడా ఒక సమస్య అండి ఇప్పుడు మనకి. ఎస్ సార్. అంటే మెయిన్గా ఈ ADHDకి ఆటిజంకి ఉన్న తేడా ఏంటి సార్? మనకి ఆటిజంలో వచ్చేసి ఇమాజినేషన్ వరల్డ్ ఎక్కువ ఉంటుంది, టెంపర్ టాంట్రమ్ కూడా ఎక్కువ ఉంటుంది మనకి. అండ్ సెల్ఫ్ లాఫ్, ఐ కాంటాక్ట్ అనేది పూర్ ఉంటుంది చాలా. అదేవిధంగా మనకి ADHD అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్లో ఏమవుతుంది అంటే వీళ్ళు ఏంటంటే ఓవర్ సోషలైజ్డ్ అయి ఉంటారు పిల్లలు. ఓకే, దీంట్లో సోషలైజ్డ్ అవ్వరు, అంటే కలవరు ఒకరితో. వీళ్ళు ADHD ఏం చేస్తారు అంటే ప్రతి చోట వెళ్ళిపోవడము, భయపడకపోవడము, ఎవరినైనా తెలియని పర్సన్కి కూడా హలో, హాయ్, నమస్తే అనడము అంతా చేస్తూ ఉంటారన్నమాట. వీళ్ళలో కూడా కొద్దిగా స్పీచ్ అనేది డిలే ఉంటుంది. ఈవెన్ మనకి సివియర్గా వచ్చేసి ఆటిజంలో స్పీచ్ డిలే అనేది ఉంటుంది. దీంట్లో వీళ్ళకి ఏంటంటే కొద్దిగా వస్తుంది, మాటలు అనేవి కొద్దిగా వస్తాయి కాబట్టి ఎక్కువ స్పీచ్ డిలే అనేది కనిపించదు, క్లారిటీ అనేది మిస్ అవుతుంది ADHD పిల్లల్లో. కానీ అదేవిధంగా మనం
ఒకవేళ ఆటిజం చూస్తే కనుక వాళ్ళకి అర్థం చేసుకోవడంలోనూ ప్రాబ్లం ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ పలకడంలో అంటే మాట్లాడడంలో కూడా మనకి ప్రాబ్లం అనేది ఉంటుంది మనకి. ఎస్ సార్. అంటే ఇక్కడ స్పీచ్ థెరపీ ఇస్తారు కదా పిల్లలకి, అంటే ఈ స్పీచ్ థెరపీ అంటే ఏంటి? స్పీచ్ థెరపీ అనేది మనము 4 విధాలుగా మనం విభజిస్తాము. అంటే స్పీచ్ అనేది ఫస్ట్ మనము అండర్స్టాండింగ్, ఏదైనా లాంగ్వేజ్లో మనకి అండర్స్టాండింగ్ ఉందా లేదా అన్నది మనం చూస్తాము. ఓకే, స్పీచ్ అంటే జస్ట్ ఏదో రకంగా వాళ్ళు అది వర్బల్ కానివ్వండి, నాన్ వర్బల్గా కానివ్వండి మాట్లాడేదే మనకి స్పీచ్ అని అంటాం. ఏదైనా సౌండ్ చేయడం కూడా ఒక స్పీచే మనకి, రైట్. బట్ ఎప్పుడైతే మనం లాంగ్వేజ్ స్పెసిఫిక్గా ఎప్పుడైతే మాట్లాడుతున్నామో, పర్టికులర్ మనకి రీజన్ వైజ్గా ఒక్కొక్క లాంగ్వేజ్ అనేది ఉంది మనకి. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఎన్ నెంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. దాంట్లో గ్రామాటికల్గా ఎలా ఉన్నారు, గ్రామాటికల్గా ఎలా మాట్లాడుతున్నారు, ఎన్ని పదాలు పలకగలుగుతున్నారు, ఎన్ని వొకాబులరీస్ పలకగలుగుతున్నారు అనేది మనము లాంగ్వేజ్ థెరపీలో చూస్తాం. సో స్పీచ్ అండ్ లాంగ్వేజ్ థెరపీ మనం దాన్ని కలిపి అంటాము. సో ఇది రెండు కలిస్తేనే ఒక థెరపీ అనేది వస్తుంది మనకి. అలా అండి. మీరు ఇప్పుడు అంటే లాంగ్వేజ్ గురించి కూడా చెప్తున్నారు, అంటే ఇక్కడ లాంగ్వేజ్ థెరపీ అంటే ఏంటి సార్? సి అండి, అదే ఇప్పుడు ఒక బాబుకి అర్థం చేసుకోవడం అనేది రావాలి ఫస్ట్. ఏదైనా లాంగ్వేజ్, అది తెలుగు కానివ్వండి, ఇంగ్లీష్ కానివ్వండి, లేదంటే హిందీ కానివ్వండి, ఏదైనా ఒక కమాండ్ ఇచ్చినప్పుడు లైక్ కూర్చో, దా, వెళ్ళు అనేది ఒకటి అర్థం అవ్వగలిగితే, లైక్ అది హిందీ అయినా తెలుగు అయినా సరే అది అర్థం చేసుకొని దాన్ని ఫాలో అవుతే కనుక మనము ఓకే ఈ లాంగ్వేజ్ సో అండ్ సో లాంగ్వేజ్ XYZ లాంగ్వేజ్ అనేది అర్థమవుతుంది అని మనం అంటాం. అప్పుడు ఎప్పుడైతే ఆటిజం ADHD పిల్లలు ఎప్పుడైతే చూస్తామో, మెయిన్లీ ఎప్పుడైతే ఆటిజం చూస్తామో, వీళ్ళకి ఈ కమాండ్స్ కూడా ఫాలో అవ్వలేరు వాళ్ళు. ఓకే, చిన్న చిన్న కమాండ్స్ దా, కూర్చో, వెళ్ళు, తిను, వద్దు అనేది కూడా వాళ్ళు ఫాలో అవ్వలేరు. వాళ్ళ వరల్డ్లోనే వాళ్ళు ఉంటారు. ఆ టెంపర్ టాంట్రమ్ అనేది చూపిస్తూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. వీళ్ళకి స్లీప్ డిస్టర్బెన్స్ కూడా ఉంటుంది చాలా వరకు. సో అర్థం కాదు చాలా వరకు. సో అందుకే మనం ఏం చేస్తాము అంటే, ఒకవేళ మనం స్పీచ్ థెరపీ ఇవ్వడం స్టార్ట్ చేసినప్పుడు, కొద్దిగా స్టార్ట్ చేసినప్పుడు ఇట్ టేక్స్ మోర్ టైం. ఎందుకు అంటే ఫస్ట్ అండర్స్టాండింగ్ పైన మనం వర్కౌట్ చేస్తాము. ఎందుకంటే ఏ భాష అయినా మనం నేర్చుకోవాలన్నా లేదంటే మాట్లాడాలన్నా ఫస్ట్ ఆ భాషని మనం అర్థం చేసుకోవడం అనేది వస్తుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైం మనం తెలుగు స్టేట్స్లో కనుక చూస్తే, లేదా హిందీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, నేను హిందీ నాకు అర్థమవుతుంది కానీ నేను మాట్లాడలేను అని అంటారు. వై బికాస్ ఏ లాంగ్వేజ్ అయినా సరే అంతే, మనకి ఫస్ట్ అర్థం చేసుకోవడం అనేది వస్తుంది, తర్వాత మెల్లిమెల్లి కదా అది పలుకుతూ ఉంటే అది మాట్లాడడం కింద వస్తుంది మనకి. సో ఫస్ట్ వచ్చేసేది మనకి ఫస్ట్ కాంప్రిహెన్షన్, దెన్ ఐడెంటిఫికేషన్, దెన్ ఎక్స్ప్రెషన్ వస్తుంది. ఎక్స్ప్రెషన్ రావడానికి కూడా చాలా వరకు టైం పడుతుంది. ఎందుకు అంటే ADHD ఆటిజం పిల్లల్లో వెజిటేటివ్ స్కిల్స్ అనేవి వీక్గా ఉంటాయి. అంటే బ్లో చేయడం కానివ్వండి, నమలడం కానివ్వండి, ఉంచడం కానివ్వండి, ఇది చాలా పెద్ద టాస్క్ అనమాట. వాళ్ళకి ఎప్పుడైతే థెరపీ చేస్తామో వీళ్ళు అసలు దేనికి కోఆపరేట్ చేయరు. మనకి ఉంచమంటే ఉంచలేకపోవడం వాళ్ళు, లేదంటే బ్లో చేయమంటే బ్లో చేయలేకపోవడం కానివ్వండి. ఇది బేసిక్ థింగ్స్. ఒక స్పీచ్ రావాలి అంటే ఇవి బేసిక్గా ఇవి రావాలి మనకి. ఇవి వస్తేనే మనకి ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్ అనేది వస్తుంది, అంటే మాట్లాడడం అనేది వస్తుంది మనకి. ఈ చిన్నవి కూడా ఇవి చేయడం లేదు అంటే లాంగ్వేజ్ కూడా మనకి రాదు అండి. అంటే మాటలు అనేవి కూడా మనకి రావు అన్నమాట మనకి. అలా అంటే పిల్లలు ఏ ఏజ్ నుంచి మీరు ఈ స్పీచ్ థెరపీ అనేది ఇస్తారు సార్? ఎట్ ద ఏజ్ ఆఫ్ 16 months నుంచి మనం థెరపీ అనేది ఇవ్వచ్చు అండి. స్పెషల్గా అయితే ఆటిజం ADHD పిల్లలకైతే మనము 16 months నుంచి మనం థెరపీ ఇవ్వచ్చు. అదే హీరింగ్ ఇంపైర్డ్, డౌన్ సిండ్రోమ్ అవన్నీ అని అనుకుంటే మనం ఒక 8 months 9 months నుంచి కూడా మనం థెరపీ ఇవ్వడం స్టార్ట్ చేయొచ్చు పిల్లల్లో. డిపెండ్స్ అపాన్ ద కండిషన్, వాళ్ళ డయాగ్నోసిస్ ఏముంది దాన్ని బట్టి మనం స్పీచ్ థెరపీ అనేది ఇస్తాం మనము. బట్ పర్టికులర్గా ఎప్పుడైతే మనం ఆటిజం ADHD గురించి అయితే మాట్లాడుతున్నామో అప్పుడు మనం 16 months నుంచి వాళ్ళని ఎర్లీ ఐడెంటిఫై చేసి ఇంటర్వెన్షన్ చేయడం అనేది చేస్తాం మనము. అశోకాలో కూడా మనం చేసేది అదే, ఎర్లీగా ఐడెంటిఫై చేసి దానికి తగినట్టుగా ఏ ఏరియా అయితే డిలే అయితే మనకు కనిపిస్తుందో ఆ ఏరియాలో మనం ట్రీట్ చేయడం అనేది స్టార్ట్ చేస్తాం. కాబట్టి మనకి ఇంప్రూవ్మెంట్స్ అనేది చాలా త్వరగా వస్తాయి అన్నమాట. ఇంప్రూవ్మెంట్స్ వస్తే మనకి డిలే అనేది తగ్గుతుంది, యాజ్ వెల్ as చైల్డ్ నియర్ టు నార్మల్ అనేది కూడా చాలా త్వరగా వచ్చేస్తారు మనకి. అంటే ముఖ్యంగా ఈ ADHD కానీ లేకపోతే ఆటిజంలో కానీ మొత్తం ఎన్ని స్టేజెస్ ఉంటుంది సార్? ఇందాక మీరు అన్నట్టు అంటే సివియారిటీ అండి. ఇది సివియారిటీ మనకి నార్మల్ వస్తుంది, మైల్డ్, మోడరేట్లీ సివియర్ అండి, ఇంకా ప్రొఫౌండ్ అండి. ఇంకా అది ఏం అర్థం కాదు. ఇంకా చాలా అసలు మనం వాళ్ళ బిహేవియర్ని కానివ్వండి దేన్ని మనం కంట్రోల్ చేయలేము. ఓకే, చాలా సివియర్గా ఇంపాక్ట్ అయి ఉంటారు కాబట్టి ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ట్రీట్ అన్నమాట అప్పుడు ఆ టైంలో అయితే. మైల్డ్, మోడరేట్ మనం స్టార్టింగ్లోనే మనం గుర్తుపడతాము కాబట్టి మైల్డ్ ఆర్ మ్యాక్సిమం మోడరేటే ఉంటారు పిల్లలు. ఎట్ ద ఏజ్ ఆఫ్ 2 to 4 years మధ్యలో మోడరేట్ లెవెల్లో ఉంటారు. ఓకే, దెన్ అగైన్ అప్పటికి మనం ట్రీట్ చేయలేదు అనుకోండి, కొంతమంది పిల్లలు ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ ఎక్కువ శ్రద్ధ పెట్టడము, కొన్ని యాక్టివిటీస్ చేయడము, కొన్ని విధాలుగా తెలియకుండానే ట్రీట్మెంట్ చేయడం అనేది జరిగితే కనుక అది అక్కడే ఆగిపోయి ఉంటుంది. లేదు అంటే 4 years తర్వాత ఏమవుతుంది అంటే అది మోడరేట్లీ సివియర్
ఇంటర్ఫియర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి మనకి. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఈ రోజుల్లో పేరెంట్స్ ఏంటంటే అవేర్నెస్ అనేది చాలా ఎక్కువ అవ్వడం వల్ల ఏంటంటే మ్యాక్సిమం ట్రీట్ చేసుకుంటున్నారు పిల్లలకి. ఓకే సార్, అంటే మీరు ఈ స్పీచ్ థెరపీ స్టార్ట్ చేసిన తర్వాత పిల్లల్లో అంటే ఎన్ని రోజుల తర్వాత ఆ చేంజ్ అనేది కనిపిస్తుంది? అండి, స్పీచ్ థెరపీ మనం స్టార్ట్ చేయగానే మనకి ఫస్ట్ వచ్చేది అర్థం చేసుకోవడం అండి. సో ఫస్ట్ ఏముంటుంది అంటే అసలు అర్థం కూడా చేసుకోరు పిల్లలు, లాంగ్వేజ్ని అర్థం ఫాలో అవ్వను కూడా అవ్వరు. సో మనకి వన్స్ మనం స్పీచ్ థెరపీ స్టార్ట్ చేశాక మనకి ఏమొస్తుంది అంటే అర్థం చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. సో కూర్చోవడం అనేది వస్తుంది వాళ్ళకి కొద్దిగా. సో ఈ చిన్న చిన్న బేసిక్ కమాండ్స్ అవన్నీ వస్తుంది. సో వితిన్ 3 monthsలో వీళ్ళు ఏంటంటే మనం వెజిటేటివ్ స్కిల్స్ పైన వర్కౌట్ చేస్తాము, ఓరల్ ప్లేస్మెంట్ థెరపీ కూడా ఇస్తాము. కాబట్టి మనకి ఏమవుతుంది అంటే వీళ్ళకి మాటలు కూడా కొద్దిగా పలకడం అనేది వస్తుంది. 1 to 3 monthsలో మనకి మాటలు కూడా పలకడం స్టార్ట్ చేస్తారు పిల్లలు. మైల్డ్ ఏదైతే సివియారిటీ ఏదైతే ఉందో మైల్డ్ లెవెల్లో ఉంటే 3 monthsలో వీళ్ళు పలకడం కూడా స్టార్ట్ చేసేస్తారు పిల్లలు. అంటే కంప్లీట్గా వాళ్ళకి ఎప్పుడు ఫుల్ ఫ్లెజ్డ్గా వారు మాట్లాడగలరు, అర్థం చేసుకోగలరు? ఒక మైల్డ్ అబ్బాయి ఆర్ అమ్మాయి అనుకుంటే మనము ఒక 6 to 9 monthsలో మనకి నియర్ టు నార్మల్ అనేది రావచ్చు. అండ్ దట్ టు ఎర్లీ ఏజ్ ఉంటే మనకి ఒక 6 to 9 monthsలో నియర్ టు నార్మల్ అనేది రావచ్చు. ఒకవేళ 4 years 5 years ఉంటే కనుక ఒక 1 year కూడా పడవచ్చు, 1.5 year కూడా పడవచ్చు. ఫుల్ ఫ్లెజ్డ్గా మనకి ఏజ్కి తగ్గట్టుగా ఆ ఏజ్గా మాట్లాడాలి అంటే ఇట్ టేక్స్ లైక్ మినిమం 1 to 1.5 year అండి మనకి. అలా అవుతుంది మనకి. అంటే ఇప్పుడు ఎంత పర్సెంటేజ్ పిల్లలు దీని బారిన పడుతున్నారు? ఇప్పుడు మనం చెప్పొచ్చు అండి 2%, అంటే ఆల్ ఓవర్ మనం ఒకవేళ ఇండియాలోనే చూసుకుంటే 2% పిల్లలు ఉన్నారండి మనకి. ఇప్పుడు ఆటిజం ఫీచర్స్తో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు మనకి. సో ఈ ఫీచర్స్ అనేది మనము ట్రీట్ చేయగలుగుతాము, అవి నియర్ టు నార్మల్ వచ్చేస్తుంది. కాబట్టి 7 years దాకా మనకి ఛాన్స్ ఉంటుంది. 7 years తర్వాత కూడా ఉంది అంటే అప్పుడు ఇండిపెండెంట్ అప్పుడు డయాగ్నోసిస్ చేసేస్తాము. ఇప్పుడు ఏంటంటే క్వైరీ పెడతాం మనము, ఎందుకంటే ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి. అండ్ ఫీచర్స్ కెన్ బి ట్రీటబుల్ మనకి, రైట్? సో ఆఫ్టర్ 7 years ఇట్ విల్ బి లైక్ డయాగ్నోసిస్ అనమాట. సో ఫీచర్స్ ఉన్న పిల్లలు మాత్రం ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి 2% అయితే ఉన్నారు మనకి మన ఆల్ ఓవర్ ఇండియాలో. ఓకే సార్, మరో కాలర్ రెడీగా ఉన్నారు, విజయ్ భాస్కర్ గారు. హలో 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 అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. అలాగండి. హలో సార్. హలో అండి, నమస్తే, చెప్పండి. నమస్తే. నాకు సంవత్సరం నుంచి కొద్దిగా అన్నం తింటే పొట్ట బిగబట్టేస్తుందండి, పేగులు అయ్యి. ఓకే అండి. సార్ విజయ్ భాస్కర్ గారు, అంటే ఇక్కడ టాపిక్ ఈ రోజు అంటే పిల్లల్లో స్పీచ్ మాట్లాడే దాని గురించి అండి. రైట్, కాల్ వచ్చింది. అండ్ అలాగే అంటే ఇప్పుడు మీరు చెప్తున్నట్లు అంటే ఈ స్పీచ్ థెరపీ ఇచ్చిన తర్వాత కంప్లీట్గా ఆ పిల్లోడు మాట్లాడిన తర్వాత అంటే లాంగ్ లైఫ్ ఏ విధంగా ఉంటుందంటే మళ్ళీ ఏమన్నా ఇలాంటి సమస్యలు రేజ్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉందా? అంటే సెన్సరీ ఇష్యూస్ అండి మనకి. రూట్ ఆఫ్ కాజ్ వచ్చేసి సెన్సరీ ఇష్యూస్. ఇందాక మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నట్టు సెన్సరీ ఏదైతే ఉందో అది ఇంటిగ్రేట్ అవ్వకపోవడం వల్ల మనకి స్పీచ్ కానివ్వండి, బిహేవియర్ కానివ్వండి, సోషలైజేషన్ కానివ్వండి, ఐ కాంటాక్ట్ కానివ్వండి, ఇవన్నీ అనేవి ఇష్యూస్ అనేవి మనకి వస్తాయి. వన్స్ సెన్సరీ ఇంటిగ్రేట్ అయింది అనుకోండి, ఓకే, దాన్ని మెయింటైన్ చేసుకున్నాము అంటే ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. వాళ్ళ లైఫ్లో వాళ్ళు చాలా సక్సెస్ఫుల్గా ఉంటారు. ఈవెన్ చదువులో అయినా సరే, లేదంటే ఒకరితో ఇంటరాక్ట్ అవ్వడంలో కానివ్వండి, లేదంటే వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్లో కానివ్వండి, వాళ్ళు టాప్లోనే ఉంటారండి. సో వీళ్ళకి ఐక్యూ అనేది చాలా బాగుంటుందండి, తెలివితేటలు అనేవి చాలా బాగుంటుంది. కానీ మనము ఆ తెలివితేటల్ని మంచి ట్రాక్లో పెట్టగలగాలి. ఆ ట్రాక్లో పెట్టగలిగితే వాళ్ళ ఏదైతే టాలెంట్ ఉందో అది దేంట్లో ఉందనేది మనం ఐడెంటిఫై చేయగలగాలి. యాజ్ మనం నార్మల్ పిల్లల్లో కూడా అలానే చేస్తాము. సో వాళ్ళ ఇష్టాన అనుగుణంగా మనం ఒకవేళ ట్రీట్ చేస్తే కనుక దే లీడ్ నార్మల్ లైఫ్ లైక్ అస్. ఓకే సార్, రైట్. సో కాకపోతే ఒకటే, మనము దాన్ని అర్లీగా ట్రీట్ చేయగలగాలి. అర్లీగా ట్రీట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అది వయసు వెళ్ళిపోయిన తర్వాత మనం చేయడానికి ఏం లేదు. అప్పుడు ఏం చేస్తాము అంటే వాళ్ళని ఇండిపెండెంట్ చేయడానికి ట్రై చేస్తాము. అంటే ఏదైతే వాళ్ళు నేర్చుకున్నారో ఆ దాన్ని ఇంకా ఎక్కువగా నేర్పించేసి దాంట్లో పర్ఫెక్ట్ అయ్యే విధంగా మనం చూస్తామన్నమాట. సో అక్కడ ఇండిపెండెంట్ చేయొచ్చు, నియర్ టు నార్మల్ అనేది తీసుకురాలేము. సో ఏజ్ ఈస్ ఇంపార్టెంట్, సివియారిటీ ఆల్సో ఇంపార్టెంట్ ఇన్ దిస్. సార్ మరో కాల్ ఉన్నారు, లావిక గారు. హలో 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 అండి, డాక్టర్ సచిన్ కుమార్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో సార్. హలో అండి, నమస్తే. నమస్తే సార్. చెప్పండి. మా అమ్మాయికి 6 సంవత్సరాలు ఉంటాయి. చెప్పండి. అమ్మాయి పిలిచినా కొంచెం పలకట్లేదు సార్. ఓకే, మాట్లాడుతుందా అండి పాప? మాటలు కూడా అంతంత మాత్రం మాట్లాడుతుంది. ఓకే, ఒక దగ్గర కూర్చుంటుందా అండి పాప? ఎక్కువగా టీవీ దగ్గర ఉంటుంది. ఓకే, రౌండ్ గా తిరగడం ఏమైనా ఉందా అండి?
ఆ పిల్లలతో కొంచెం ఆడుకుంటుంది, మ్మ్. ఎక్కువగా ఇంట్లోనే ఉంటుంది ఒంటరిగా. ఓకే, ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే అండి, ఒక హీరింగ్ చెకప్ అనేది చేయించండి. 6 సంవత్సరాలు అంటున్నారు కాబట్టి ఏఓఈ కానివ్వండి లేదంటే బెరా కానివ్వండి, ఈ 2 టెస్టుల్లో ఏదైనా టెస్ట్ ఒకటి చేయించండి. హీరింగ్ ఎలా ఉంది, నార్మల్గా ఉందా లేదంటే ఏమైనా లాస్ ఉందా అన్నది రెక్టిఫై చేయండి. దానికి తగ్గట్టుగా హైపర్గా కూడా ఉంది అంటున్నారు కాబట్టి ఆక్యుపేషనల్ థెరపీ కానివ్వండి, దాంతోపాటు స్పీచ్ థెరపీ కానివ్వండి ఇవ్వండి పాపకి. పాప నియర్ టు నార్మల్ వస్తుంది. కొన్ని నెలల వరకు మీకు వెళ్ళాల్సి ఉంటుంది అక్కడ థెరపీ కోసము. థెరపీ కంటిన్యూగా తీసుకోండి. తర్వాత మీకు అక్కడ ఉన్న స్పీచ్ థెరపిస్ట్ కానివ్వండి లేదంటే వేరే డాక్టర్ కానివ్వండి మీకు గైడ్ చేస్తారండి. ఎస్ సార్, మరో కాలర్ ఉన్నారు, షరీఫ్ గారు. హలో. హలో హలో అండి. హలో అండి, మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. బాబు 4 years అండి, ఇప్పుడు 7వ నెలలో పుట్టాడండి. ఓకే. బాక్స్ లో ఉంచాము ఇంక్యుబేటర్ లో. Okay. 70 రోజుల దాకా ఉన్నాడండి. ఓకే. ఇప్పుడేమో హైపర్ యాక్టివ్ గా ఉన్నాడు, Okay. మాటలేమో రావట్లేదండి. ఓకే. బిహేవియరల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయండి బాబుకి? సార్ బిహేవియర్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయండి బాబుకి? హైపర్ యాక్టివ్ గా ఉంటున్నాడు సార్. పిల్లల్ని పక్క పిల్లల్ని కొట్టడం, మ్మ్. తర్వాత మనం చెప్పిన వినిపించుకోకపోవడం. మ్మ్. పిల్లలతో కలిసి ఆడుకుంటాడా అండి బాబు? ఏం సార్? పిల్లలతో కలిసి ఆడుకుంటాడా? ఆడుకుంటాడు. వాళ్ళు ఏ వస్తువు ఉంటే అది లాక్కోవటం గానీ, మ్మ్. ఇవ్వమని మారం చేయటం, లేకపోతే ఇవ్వకపోతే పడుకోవటం, వాళ్ళని కొట్టడం ఇలా మ్మ్. చేస్తున్నారు. ఓకే. బాబు ఏమేమి మాట్లాడతాడండి? మాటలు రావట్లేదు సార్. ఓకే. సో మీరు చెప్పే ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో ADHDవి ఉన్నాయండి కొన్ని. ఒకసారి ఏంటంటే మీకు దగ్గరలో ఉన్న స్పీచ్ థెరపిస్ట్ని కానివ్వండి లేదంటే చైల్డ్ సైకాలజిస్ట్ని కానివ్వండి లేదంటే ఎర్లీ ఇంటర్వెన్షనిస్ట్ని కానివ్వండి, దగ్గరలో ఉన్న వాళ్ళని కలవండి ఒకసారి. వాళ్ళు డయాగ్నోసిస్ చేస్తారు, దానికి తగ్గట్టుగా మనకి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. లేదు మీరు ఇక్కడ దగ్గరలో ఉంటారు అంటే అశోక రీహాబ్కి మీరు రావచ్చు, అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్కి. ఇక్కడ కంప్లీట్గా మనం ఏం చేస్తాము అంటే అసెస్మెంట్ చేస్తాము. బాబుది ఐ కాంటాక్ట్ ఎలా ఉంది, బాబు విజువల్ డిస్ట్రాక్షన్స్ ఎలా ఉన్నాయి, హైపర్గా ఎంత ఉన్నాడు, ఎంత అర్థం చేసుకుంటున్నాడు, ఎంత మాట్లాడుతున్నాడు, సిట్టింగ్ టాలరెన్స్ ఎంత ఉంది, ఇలా అన్నిట్లో మనం డయాగ్నోసిస్ చేసిన తర్వాత అసెస్మెంట్ చేసిన తర్వాత మనము థెరపీ అనేది ఇస్తాము. అంటే ఏ ఏరియాలో అయితే ల్యాగ్ ఉన్నాడో బిహేవియర్ పరంగా అనుకుంటే బిహేవియర్ థెరపీ కానివ్వండి, లేదంటే హైపర్ అన్నారు సో దానికి సెన్సరీ ఇంటిగ్రేషన్ థెరపీ కానివ్వండి, స్పీచ్ అన్నారు దానికి స్పీచ్ అండ్ లాంగ్వేజ్ థెరపీ కానివ్వండి మనం ఇస్తాము. సో మీకు లేదు దగ్గరలో ఇది దూరం అవుతుంది అంటే మీకు దగ్గరలో ఉన్న ఏదైనా సెంటర్కి మీరు వెళ్ళండి అండి. థ్యాంక్ యూ. ఎస్ సార్. సో ఇందాక మీరు ఓరల్ ప్లేస్మెంట్ థెరపీ గురించి మాట్లాడుతున్నారు, అంటే ఏంటి సార్? ఓరల్ ప్లేస్మెంట్ థెరపీ ఇప్పుడు మనకి మసిల్ హైపర్టోన్ కానివ్వండి లేదంటే మనకి కంప్లీట్ స్టిఫ్నెస్ కానివ్వండి ఉంటే కనుక మనకి మూమెంట్ అనేది చేయలేము. అంటే మనకి అడిక్వేట్ మూమెంట్ అనేది ఉండాలి. అంటే మనం ఇప్పుడు ఫిజిబుల్గా ఉంది, మనకి ఫ్లెక్సిబిలిటీ బాగుంది, అందుకని మనం ఏం చేయగలుగుతాము, దాన్ని మూవ్ చేయడం కానివ్వండి, నోరు తెరవడం కానివ్వండి, క్లోజ్ చేయడం కానివ్వండి, ఈ మ్యానుబులర్ జాయింట్ ఏదైతే TMJ జాయింట్ అని అంటాము అది కానివ్వండి, మనకి ఇది సక్రమంగా వస్తుంది. అంటే మనం కావాల్సినప్పుడు తెరుస్తున్నాము, క్లోజ్ చేస్తున్నాము, కదిలిస్తున్నాము, ఇదంతా వస్తుంది. బట్ ఎప్పుడైతే ఆటిజం ADHD పిల్లలు ఎప్పుడైతే చూస్తామో నోరు తెరవు అంటే వాళ్ళు తెరవలేకపోవడము, నాలుక బయటికి తీ అంటే తీయలేకపోవడము, లేదంటే నాలుక కదిలించు అంటే కదిలించలేకపోవడము, లిప్స్ని ప్రొట్రూట్ కానివ్వండి ఇట్లా చేయమంటే చేయలేకపోవడం, ఇవన్నీ మనం సమస్యలు చూస్తామన్నమాట. సో వాళ్ళల్లో ఫస్ట్ లాంగ్వేజ్ రావాలి అంటే ఈ సక్కింగ్, లిక్కింగ్, బ్లోయింగ్, చూయింగ్, స్పిట్టింగ్ అనేది రావాలి. అంటే తెలుగులో మనము ఉంచడము, నమలడము, మింగడము, ఊదడము అనేది రావాలి పిల్లల్లో. ఇది వస్తేనే అది సక్రమంగా ఎప్పుడు చేయమన్నప్పుడు చేస్తున్నారు అంటే వాళ్ళకి మాటలు మ్యాక్సిమం వచ్చే స్టేజ్లో ఉన్నారు అని అర్థం అన్నమాట మనకి. సో ఇది ఎవరికైతే ఇది రాదో వాళ్ళకి ఏం చేస్తామంటే ఓరల్ ప్లేస్మెంట్ థెరపీ ఇస్తాం. అంటే ఇది ఇంటిగ్రేట్ అయ్యి లేదు, దానికి తగినంతగా లేదు కాబట్టి దాన్ని ఏం చేస్తాము అంటే మనకి జీవైబ్ ఉంటుంది, చూవర్ ఉంటుంది, బ్లోవర్స్ ఉంటాయి, స్ట్రాస్ ఉంటుంది, ఇలా నెంబర్ ఆఫ్ థింగ్స్ అనేది ఉంటాయి మనకి ఓరల్ ప్లేస్మెంట్ థెరపీస్లో, టూల్స్ అనేవి ఉంటాయి మనకి. దీంతో మనము వాళ్ళకి స్టిమ్యులేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఈ స్టిమ్యులేషన్ అనేది ఇవ్వడం వల్ల వీళ్ళకి ఈ సక్కింగ్, లిక్కింగ్, బ్లోయింగ్, చూయింగ్, స్పిట్టింగ్ అనేది మనకి వస్తుంది. ఈ స్పిట్టింగ్ ఇదంతా వచ్చిన తర్వాత మనకి మాటలు అనేవి వస్తాయి. సో స్పీచ్ థెరపీ ఇస్తున్నాము అంటే ఓరల్ ప్లేస్మెంట్ థెరపీ అనేది ఇవ్వడం చాలా ముఖ్యం అన్నమాట మనకి. సో ఇంప్రూవ్మెంట్ అనేది చాలా ఫాస్ట్గా అనేది వస్తుంది. ఇది మనకి వెస్టర్న్ కంట్రీస్లో ఉంది ఇప్పుడు కాకపోతే లాస్ట్ 4 years నుంచి మనం ఓరల్ ప్లేస్మెంట్ థెరపీ మన అశోక రీహాబ్లో చేస్తున్నాం అండ్ వీఆర్ సీయింగ్ ట్రెమెండరస్ రిజల్ట్స్ ఇన్ చిల్డ్రన్. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ ఆటిజం అండ్ ADHD సమస్యల గురించి వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 టీవీ.